సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు వేడుకలు చేసుకుంటావు. వేడుకలు అంటే పండగ అంటేనే మీకు గుర్తొస్తుంది. పండగ క్రిస్మస్ ఎలా ఉంటుంది? పొద్దున్న క్రిస్మస్ మార్నింగ్ రోజు అది జస్ట్ వన్ మోర్ డే. ఇఫ్ యూ అబ్జర్వ్ 24th తర్వాత 25th వస్తుంది. దాని తర్వాత నువ్వు నీకు ఇష్టమన్న రాకపోయినా 26th వస్తుంది, నువ్వు ఆపలేవు. ఇప్పుడు 25th స్పెషల్ ఏం కాలేదు, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. బికాస్ మీ ఇంటి పక్కనోడు క్రిస్మస్ చేసుకోవడం, నువ్వు క్రిస్మస్ చేసుకుంటావు. ఆ 25th హడావుడి ఎట్లా చేస్తారు కదా, తయారవడం, ఎప్పుడు తయారవడం అందరూ చేసి హడావుడి యూ సెలబ్రేట్. నా ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ సెలబ్రేట్ ఆన్ అ డైలీ బేసిస్ లైక్ దాట్. Celebration should be a lifestyle. What does it mean to celebrate God? It's an expression of joy of God's presence in your life. ఆయన వేడుకలు చేయటం అంటే ఏంటి పాస్టర్ గారు? మంచి ప్రశ్న. ఆయన సన్నిధి నీలో ఉంది అనేటటువంటి ఒక నిదర్శన. నీలో ఆయన సన్నిధి ఉంది అని నీవు నమ్ముతున్నట్లయితే, ఆయనతో నువ్వు లంగరు వేసుకొని ఉన్నట్లయితే, నీ నుంచి నీ అంతరంగం నుంచి వచ్చేది వేడికే. See, when we are aware of God's presence, joy automatically and naturally overflows our life. Celebration is a heart issue and it begins within the heart. వేడుకలు అనేవి నీ హృదయంతో కూడినటువంటి విషయం. అది ఆ హృదయంతోటే ప్రారంభమవుతుంది. నీ హృదయం నిండా ఆయనకి కృతజ్ఞత ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతుంది. సెలబ్రేషన్ ఈజ్ అ రెస్పాన్స్ టు హిస్ గుడ్నెస్. సెలబ్రేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ ఒకటైతే, రెండోది ఆయన మంచితనానికి మన ప్రతిస్పందన అయి ఉంది. ఆయన మంచితనానికి మన ప్రతిస్పందన రకరకాలుగా చేయొచ్చు. కృతజ్ఞత రకరకాలుగా చెప్పొచ్చు. నీ పరిధిలో నువ్వు ఎంత చేయగలవో, జస్ట్ అప్ టు వాట్ యూ కెన్ డూ, టు ద మెజర్ యూ కెన్ డూ, గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆర్ జస్ట్ రెస్పాండ్ టు హిస్ గుడ్నెస్. ఈచ్ అకార్డింగ్ టు వాట్ హీ హెస్ రిసీవ్డ్. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ డస్ నాట్ వెరీ, హీ ఈస్ గుడ్, బట్ ద అమౌంట్ ఆఫ్ గుడ్నెస్ యూ ఎంజాయ్ విల్ బీ డిఫరెంట్. దేవుడు మంచి దేవుడు మారే దేవుడు కాడు. నీవు ఎంత మంచితనం పొందుకుంటావు అనేది నీపైన ఆధారపడి ఉంది. నువ్వు పొందుకున్న మంచితనాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత నువ్వు నీ రెస్పాన్స్. ఇప్పుడు మీ అందరి కృతజ్ఞత వేరుంటుంది, నా కృతజ్ఞత వేరుంటుంది, ఒక్కొక్కరు ఒక్కో టైప్. సో యోర్ సెలబ్రేటింగ్ గాడ్ షుడ్ బి ఎ రెస్పాన్స్ టు హిస్ గుడ్నెస్. ఒకసారి ఒక క్షణం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత మంచిగా ఉన్నాడు నీతో. హౌ గుడ్ వాజ్ గాడ్ టు యూ. ఇఫ్ యూ రిమెంబర్, నాకు అర్హత ఉందా, నాకు ఇది ఇచ్చాడు దేవుడు, అది ఇచ్చాడు, ఇది చేశాడు, ఇంకా రోజు చేస్తున్నాడు. ఓ మై గాడ్. అసలు చాలాసార్లు ఆ రోజు వెట్టి చాకరీ చేసి వస్తే కానీ భోజనం ఉండదు వండుకుంటానికి. Celebration is a response to his goodness. Psalm 126:3 says, "The Lord has done great things for us and we are glad." Our joy is not based on circumstances. Number 3, celebration is an act of worship. అంటే వేడుకలు చేయటం అనేది ఆరాధనకు సంబంధించినటువంటి ఒక క్రియ. వెన్ యూ సెలబ్రేట్ గాడ్, యూఆర్ యాక్చువల్లీ వర్షిపింగ్ గాడ్. చర్చెస్లో ఒక సిస్టమ్ ఒకటి తయారు చేశారు. ఫాస్ట్ సాంగ్ అంటే ప్రైజ్, స్లో సాంగ్ అయితే వర్షిప్. అది ఎక్కడ లేదు బైబిల్లో. లెట్స్ ఆల్ వర్షిప్ గాడ్ అని, హల్లెలూయా స్తుతి మహిమ అంటే అలాగే లెట్స్ ఆల్ వర్షిప్ స్తుతి ఆరా మీరు ఫీలింగ్. ఇట్స్ నాట్ ద రఫ్తార్ ఆఫ్ ద సాంగ్, ఇట్స్ ద కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. When you start celebrating God, it's an act of worship. I'm going to celebrate. Mind ఎట్లా ఉండాలంటే, I'm going to celebrate. I got up today morning, I will celebrate God. I'm going out to office, I will celebrate God in my office. నువ్వు ఆఫీస్లోకి నడిచి వెళ్తుంటే అందరు చూడాలన్నమాట. సంథింగ్ డిఫరెంట్ షుడ్ బి దేర్ వెన్ యూ వాక్ ఇన్ టు యువర్ ఆఫీస్. ఓ బ్యాగ్ ఒకటి, లంచ్ బాక్స్ ఒకటి పట్టుకొని వెళ్తుంటారు. బయటకు వచ్చేటప్పుడు వేరుగా ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు పీపుల్ షుడ్ నాట్ లుక్ ఎట్ దోస్ థింగ్స్, దే షుడ్ లుక్ ఎట్ యువర్ ఫేస్. డబ్బులు వచ్చినాయి ఈయనకే అనుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే ఐడియా అదే. సంతోషంగా మనిషి ఎప్పుడు ఉంటుంటాడో వాడికి డబ్బులు వచ్చినప్పుడు. మంచి రిపోర్ట్ డాక్టర్ దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని కాదు ఫస్ట్ వీళ్ళకి. కానీ అంతరంగంలో వీరికి ఏదో మేలు జరిగింది అని మాత్రం ఉంటుంది. మేలు జరిగిందా మనకి? అరే ఉదయాన్నే లేచేమో అంటే మేలు జరిగింది కదా ఆల్రెడీ, ఇంకేం మేలు కావాలి నీకు? ఇంకా బండిలో పెట్రోల్ ఉంది, అక్కడ దాకా వెళ్ళావు, మేలు జరిగింది కదా. మరి ఇంటి నుంచి అక్కడ దాకా నువ్వు హెల్మెట్ వేసుకున్నందుకు సేఫ్కి వెళ్ళా, ఆయన నిన్ను కాపాడి రెక్కల నీడలో క్షేమంగా తీసుకుని వెళ్ళాడు కాబట్టి నువ్వు చేరావు. అది బస్సు అయి ఉండొచ్చు, కారే అయి ఉండొచ్చు, బట్ ఇట్ వాజ్ ది wings of God, arms of God around you, sheltering you, taking you
అండ్ లీడింగ్ యూ టు సేఫ్టీ. అప్పుడు దిగ్గానే ఎలా ఉండాలా? థ్యాంక్ యూ లార్డ్, జస్ట్ సెలబ్రేట్, హ్యాపీ. సో మీరు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అందరూ మిమ్మల్ని చూసి అరే ఆ చర్చ్ నుంచి బయటకు వస్తే వీళ్ళు నవ్వుతా వస్తారా అనేటట్టు ఉండాలి. ప్లీజ్ ఫేస్ అట్లా ఆయిల్ లాగా పెట్టుకొని వెళ్ళొద్దు. రేపు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆనందంగా మిమ్మల్ని చూడగానే అరే ఏమైంది సార్ అని అడగాలి. మిమ్మల్ని అడగకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. మంచి స్మైల్, ఆనందం, అంతరంగం నుంచి మీకు ఉప్పొంగిపోయే ఆనందం వస్తున్నప్పుడు ఎదుటోటి చూసి సార్ ఏమైంది, కొంచెం పైసా క్యా సబ్ ఠీక్ క్యా హో గయా అని అడుగుతాడు. కూర్చునే ఖుదా మేరే లియే హై బస్ ఇత్నా కాఫీ హై, నాకు దేవుడు ఉన్నాడు, అది నాకు చాలును. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ అండ్ దట్ ఈస్ ఆల్ ఐ వాంట్. యెహోవా నా కాపరి, అది నాకు చాలును. ఆయన నాకు కాపరి అయి ఉన్నాడు, నాకు ఉట్టి దేవుడే కాడు, ఆయన నా కాపరి అయి ఉన్నాడు, అది నాకు, దట్స్ ఆల్ ఐ వాంట్. దట్ యూ కెన్ టెస్టిఫై టు పీపుల్. నెంబర్ 4, సెలబ్రేషన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెలోషిప్. సెలబ్రేషన్ చేసుకుంటాం అనేది సహవాసానికి ఒక గుర్తు అయింది. ఇప్పుడు మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం, మనందరం కలిసి చేస్తున్నాం. ఇన్ ఫెలోషిప్ యూ కెన్ సెలబ్రేట్ ఈవెన్ లౌడర్. ఫర్ ఇన్స్టెన్స్ యాంథనీ హల్లెలూయా అను గట్టిగా. ఓకే, గుడ్. అందరం కలిసి ఒకసారి హల్లెలూయా అందామా? You see that? This is exactly, I'm just saying, when you come in fellowship together and start celebrating, that celebration is totally different. నువ్వు ఒక్కడే మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటానికి 10 మంది వచ్చి నీతో పాటు దేవుని స్తుతించడానికి చాలా తేడా ఉంటుంది. సెలబ్రేటింగ్ along with others is an act of fellowship. Next one is celebration is an act of accepting his lordship. వేడుకలు చేసుకుంటూ అనేది ఆయన నా ప్రభువై ఉన్నాడు అని నీవు దాన్ని అంగీకరిస్తున్నట్టుగా లెక్క. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద లార్డ్షిప్. దేవుడు నా ప్రభువై ఉన్నాడు కనుక నేను ఆయన్ని వేడుకలు చేసుకున్నాను. ఐ విల్ సెలబ్రేట్ హిమ్ బికాస్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ మై, ఐ విల్ సెలబ్రేట్.